హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 రీసెంట్గా 6/4/2021 రోజు జరిగిన పేపర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ షిఫ్ట్ అనుకుంటా, 10:30 AM to 12 PM. ఓకే, సో మీకు ఎప్పుడు వీడియోస్లో చాలాసార్లు మీకు చెప్పాను, ఏదైనా ఒక ఎగ్జామ్లో మనం చాలా టైం సేవ్ చేసే విధంగా క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలని. ఓకే, సో ఇంతకుముందు మనం ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ అంటే ఆల్మోస్ట్ 2018, 2019, 2020 అలా జరిగిన పేపర్స్ చూసాం. ఇప్పుడు డైరెక్ట్ 2021లో ఆర్ఆర్బీనే కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్ చూడబోతున్నాం. ఓకే, సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అట్లీస్ట్ మీకు ఏ ఎగ్జామ్ రాసినా కూడా 5 క్వశ్చన్స్ వితౌట్ పెన్ పేపర్ చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. సో వాటిని ఎలా చేయాలనేది మనం ఈ పేపర్ ద్వారా ఖచ్చితంగా నేర్చుకుంటాం. సో కాన్సన్ట్రేట్ చేసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఆర్ఆర్బీ CBT2 రాసే వాళ్ళకైనా కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ D రాసే వాళ్ళకి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. In a right circular cylinder, the ratio of the curved surface area to the total surface area is 2:5. Find the ratio of the height to the radius of the cylinder అంటుంది. ఓకే, సో రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్న నార్మల్ సిలిండర్ పెద్ద తేడా ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఎటువంటి బెండింగ్స్ లేకుండా. ద రేషియో ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2:5. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది హైట్ టు ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్ అంటుంది. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ అర్థం చేసుకుందాం, దాని తర్వాత క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మెన్సురేషన్లో మెయిన్ మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటుంది. ఓకే, ఇది సిలిండర్, రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 90 degrees చేయాలన్నట్టు, అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఓకే, ఇది రేడియస్, ఇది కూడా రేడియసే. ఇప్పుడు ఏమంటుండు, ద రేషియో ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు ద టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సో ఎప్పుడైనా సరే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫస్ట్ మనకు అది తెలియాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వితౌట్ టాప్ బాటమ్. ఓకే, సో ఈ టాప్ది బాటమ్ది తీసుకోకుండా ఓన్లీ సైడ్ ఏరియాస్ మాత్రమే తీసుకుంటే, ఓకే, సో అది దేనికైనా సరే, ఓకే, 3 dimensional ఫిగర్ దేనికైనా సరే ఓన్లీ సైడ్ ఏరియాస్ మాత్రమే తీసుకుంటే దాన్ని మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకే, ఓన్లీ సైడ్ ఏరియాస్ మాత్రమే తీసుకుంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ టాప్ అండ్ బాటమ్ రెండు తీసుకుంటే అదేమవుతుందంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. టాప్ అండ్ బాటమ్ అవి కూడా ఇంక్లూడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా అయితే. ఓకే, సో ఇప్పుడు ఏదైనా సరే ఇచ్చిన దానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే, ఓకే, మెన్సురేషన్లో ఏదైనా ఒక ఫిగర్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఖచ్చితంగా 3 dimensional దానికి ఉంటుంది. సో 3 dimensional దాంట్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలనుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది బండ గుర్తు. ఓకే, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఎలా ఉంటుందంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ పెరిమీటర్ అంటే బేస్లో ఏది ఉంటే దాని పెరిమీటరు ఇంటూ హైట్. ఓకే, సో అదేంటిది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది, మళ్ళీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. అదే చెప్పింది కదా, టాప్ అండ్ బాటమ్ కలపాలి. టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా ఇవన్నీ కలిపితే మనకి టోటల్ మీకు కావాల్సింది వచ్చేస్తుంది. మెన్సురేషన్లో మీరు 3 dimensional ఫిగర్లో ఏది తీసుకున్నా ఇదే మీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, టోటల్ సర్ఫేస్ అన్నిటికీ ఇదే. ఓకే, సో ఇప్పుడు దీన్నే మనం అప్లై చేద్దాం. చూడండి, మనకేమంటుండు, మీకు ఎవరికైనా ఫార్ములా తెలియలేదనుకో, సింపుల్గా ఇప్పుడే చెప్పుకున్నాం మనం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఎంత, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. వీటికి బేస్ ఏముంది, సర్కిల్ కదా, సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత 2πr కదా, సో 2πr ఇంటూ హెచ్, 2πr. ఇదేంటిది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, CSE అనుకుందాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏమవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా బాటమ్ ఏరియా. సో టాప్లో బాటంలో రెండింటిలో సర్కిల్ ఉంది కాబట్టి సర్కిల్ ఏరియా ఎంత, πr², 2πr². ఇదేంటిది టోటల్ సర్ఫేస్ ఏరియా. అయిపోయింది. మనం ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవి ఎలా తయారవుతాయో తెలిస్తే అయిపోతుంది మనకి. ఓకే, సో ఇది ఇప్పుడు దీంట్లో నేను 2πr కామన్ తీస్తే ఏమవుతుంది, ఇందులో హెచ్ ఉంటుంది, ఇందులో ఆర్ ఉంటుంది.
ఆర్ ప్లస్ హెచ్ అవుతుంది. ఇదే క్వశ్చన్లో ఇచ్చిండు, దీన్ని మనం చేయాలి. చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు ది టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది 2πRh, 2πRhకిను టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్కిను రేషియో ఎంత అంటున్నా 2:5 అంటుంది. ఓకే, సో 2πrకి క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఇక్కడనే తెలుస్తుంది హైట్ ఎంత 2 అని తెలుస్తుంది. ఓకే, సో హైట్ 2 అయితే రేడియస్ ప్లస్ హైట్ ఎంత ఉంది 5, అంటే రేడియస్ ఎంత 3. మనల్ని ఏమడుతున్నాం, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది హైట్ టు ద రేడియస్ అంటుంది. ఓకే, సో హైట్ ఎంత 2, రేడియస్ ఎంత 3, 2:3 అయిపోయిందా. ఓకే, సో చాలా అంటే చాలా ఈజీ. మీకు ఫార్ములా తెలవాలి కాబట్టి ఇంత చెప్పిన, లేకపోతే మనం డైరెక్ట్ ఇదే స్టెప్ వేస్తాం. ఎగ్జామ్ అయితే ఇదే స్టెప్ వేస్తాం. ఓకే, ఇంకొంచెం తెలివైన వాళ్ళు ఉండి ఇంకా కొంచెం తెలివిగా ఆలోచిస్తే డైరెక్ట్ ఆన్సర్ కూడా చేస్తారు. అంతేనే కాదు, ఇప్పుడు చెప్పండి, మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది, హెచ్ మిగులుతుంది. ఓకే, సో 5లో ఎంత మిగులుతుంది, ఆర్ ప్లస్ హెచ్. ఓకే, అడ్వాన్స్ థింకింగ్ ఇది. ఎప్పుడైతే మనకి ఫార్ములాస్ ఇవన్నీ కరెక్ట్గా తెలిసి ఈ ప్రాసెస్ కూడా ముందే తెలిసింది అనుకో, అంటే ఈ ప్రాసెస్ ముందే తెలవాలంటే ఏం చేయాలి, మనం ప్రాక్టీస్ బాగా చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది. ఇది హెచ్ అయితే ఇది ఆర్ ప్లస్ హెచ్ అయితే, హెచ్ అనేది 2 అయితే ఆర్ అనేది ఎంత ఆటోమేటిక్గా 3, 2:3 డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, సో ఇది ఒకవేళ మీరు స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, if A and B are acute angles such that tan A is equal to cot B, then the value of A plus B is అంటుంది. ఓకే, సో A and B are acute angles అంటే లెస్ దెన్ 90 degrees, అంటే ఏ అయినా 90 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి, బి అయినా 90 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి అంటుంది. ఓకే, సో ఇప్పుడు tan A is equal to cot B అయితే A plus B వాల్యూ ఎంత అంటుంది. ఓకే, సో జనరల్గా ఆలోచిద్దాం మనం. tan వాల్యూస్ మనందరూ తెలుసు కదా, tan A is equal to cot B ఎప్పుడైతుంది, tan 45 అయినప్పుడు cot 45 అయినప్పుడు రెండు ఈక్వల్ ఉంటాయి, అంతేనా. సో A ప్లస్ లెంత్ ఉంటే ఈక్వల్ అయితే 45, బి ప్లస్ లెంత్ ఉంటే ఈక్వల్ ఉంటే 45. ఓకే, ఇది జనరల్గా అందరికీ తెలిసేది. ఒకవేళ tan 30 ఈజ్ ఈక్వల్ టు cot 60, అది కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, సో tan 30 ఈజ్ ఈక్వల్ టు cot 60. ఓకేనా, అట్లా అన్నట్టు. ఓకే, అదే ఈక్వల్గా ఉంటే ఇదే ఈక్వల్గా ఉంటాయి. జనరల్గా ఆలోచిస్తే తెలిసిపోతాయి వాల్యూస్ మనకి. ఎగ్జాక్ట్ మనకు తెలిసేది ఏంటంటే A 45 ఉన్నప్పుడు B 45 ఉన్నప్పుడు రెండు ఈక్వల్గా ఉంటాయి. సో A ప్లస్ B ఎంత 45 ప్లస్ 45 90 degrees. ఓకే, సో అలా కాకుండా A ఈజ్ ఈక్వల్ టు 30, B ఈజ్ ఈక్వల్ 60 ఉన్నప్పుడు కూడా సేమ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో మీ ఇష్టం ఏది తీసుకున్నా మనకి కంబైన్డ్ A ప్లస్ B వాల్యూ ఏమొస్తుంది 90 degrees వస్తుంది. ఓకే, లేదా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి tan A ఈజ్ ఈక్వల్ టు cot B అని ఇచ్చిరు అంటే ఆటోమేటిక్గా A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, సో వైస్ వర్స్ అన్నట్టు ఇది. ఓకే, ఏ అయినా సరే వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకే, సో tan A ఈజ్ ఈక్వల్ టు cot B ఇచ్చినంటే ఆటోమేటిక్గా A ప్లస్ B 90 degrees. ఓకే, లేదా A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని మన క్వశ్చన్స్ ఇచ్చారంటే మనం డైరెక్ట్ అనుకోవచ్చు అన్నట్టు tan A ఈజ్ ఈక్వల్ టు cot B అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if a sum of money double itself in 10 years then the rate of simple interest is. ఓకే, సో దీని ప్రాసెస్లో కాకుంటే జనరల్గా ఆలోచిద్దాం. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు డబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి. ఓకే, సో డబుల్ అవ్వాలంటే అది 100% పెరగాలనా లేదా, అంతేనే కదా. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఓకే, ఈ 100 రూపీస్ డబుల్ అవ్వాలంటే ఇంకేం కావాలి, ఇంకో 100 రూపీస్ పెరగాలి. ఓకే, ప్లస్ 100 రూపీస్ పెరగాలి, అంతేనే కదా. సో ప్లస్ 100 రూపీస్ పెరిగితే ఓవరాల్గా 200 రూపీస్ అంటే డబల్ అయింది. ఓకే, 2 times అయింది. ఓకేనా, ఈ 100 రూపీస్ అనేది 100 రూపీస్ పెరిగింది అంటే ఎంత పెరిగింది, 100% పెరిగింది కదా. ఓకే, సో 100% పెరగాలి, అంతేనే కదా. సో ఇది 10 years అంటున్నాను. ఓకే, 10 yearsలో 100% పెరగాలంటే సంవత్సరానికి 10% ఉంటే సరిపోతుంది కదా, 10%. ఓకే, ఇప్పుడు దీనికి ఫార్ములాస్ అవి అవసరం లేదు. జనరల్గా క్వశ్చన్ చదువుతుంటేనే అర్థమైపోద్ది. ఓకే, సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years దెన్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ 100 అంటే మనకు అయిపోయినట్టే. సో 10 సంవత్సరాలలో డబుల్ కావాలంటే అది 100% కావాలి. 100% కావాలంటే ఎవ్రీ ఇయర్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, సో అట్లా అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, if A is to B is equal to 2:5, B is to C is equal to 5:8, C is to D is equal to 8:11, then A is to D is అంటుంది. ఓకే, సో A రేషియో D కనుక్కోవాలి మనం. ఓకే, ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ D అనేది ఏంటిది, C రేషియో Dలో D 11 మల్టిపుల్ అంటే 99% మనకి డీలో 11 వస్తుంది. ఒకవేళ 11 క్యాన్సిల్ అవ్వాలంటే ఎప్పుడు క్యాన్సిల్ అవ్వాలి, వీటన్నిటిని మనం ఏ రేషియో బి రేషియో సి రేషియో డి రాసినప్పుడు ఇందులో ఏదన్నా 11 వచ్చే ఛాన్స్ ఉంటే 11 క్యాన్సిల్ అవుతాయి. ఎక్కడన్నా 11 వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఇట్లా ఇచ్చి డైరెక్ట్ ఫస్ట్ దాని రేషియో లాస్ట్ దాని రేషియో అంటే A is to B, B is to C, C is to D ఇచ్చినప్పుడు ఏ రేషియో D కనుక్కోమన్నప్పుడు ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాము. ఏ రేషియో D కనుక్కోమన్నప్పుడు ఓకే సింధులనేమో స్టార్టింగ్ తీసుకోవాలి అంటే 2,
5 8 అంటే 2 ఇంటూ 5 ఇంటూ 8 ఈస్టు దీనికేమో సెకండ్ ఈ అన్నట్టు. ఓకే, సో ఇది 5 ఇంటూ 8 ఇంటూ 11, 5కి 8కి 5కి 8 క్యాన్సిల్, ఎంత వచ్చింది 2:11. ఓకే, సో ఈ ప్రాసెస్ మీకు ఐడియా ఉంటే సో వితౌట్ పెన్ పేపర్ మీరు 2:11 పెడతారు, ఎందుకంటే ఇక్కడ డి అనేది ఏంటిది 11 మల్టిపుల్. ఓకే, సో ఇక్కడ ఏ రేషియో డి రాసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా 11 ఇంటూ సంథింగ్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చేది ఈ 11ని కట్ చేసి ఎంత ఉండాలి. ఒకసారి మనం జాగ్రత్తగా స్టార్టింగ్ గమనిస్తే 11 అనేది కట్ కాదు. సో ఆటోమేటికల్లీ డి ప్లేస్లో మనకి 11 మల్టిపుల్ కానీ 11 కానీ ఉండాల్సిందే. ఓకే, సో అట్లా ఆలోచించగలిగితే డైరెక్ట్ మనం ఆప్షన్ 3 ఆన్సర్ చేయొచ్చు. ఓకే, విత్ 100% కాన్ఫిడెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ 0.13 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈజ్ ఈక్వల్ టు అంటుంది. ఓకే, సో జనరల్గా అయితే మనకి ప్రాసెస్ తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా 0.13 బార్ అంటే 13/99 పెడతాం మనం, జనరల్గా అయితే పెడతాం అది. ఓకే, సో బార్ ఉంది కాబట్టి బార్ లేదు, ఇప్పుడు బార్ ఇవ్వలేదు క్వశ్చన్లో, 0.13 అని ఉందనుకోండి. జనరల్గా మనం ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 13/100 అంటే ఆల్మోస్ట్ 13/100కి దగ్గర ఉండాలి మన ఆన్సర్. 0.13 అన్నా 0.13 బార్ అన్నా అదే. సో 0.13 అంటే 13/100 కదా, మన ఆన్సర్ 13/100కి చాలా నియర్ బై ఉంటుంది. ఓకే, సో 13/100కి నియర్ బై ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ ఇది ఒక్కటే కనపడుతుంది కాబట్టి అది మన ఆన్సర్ క్లిక్ చేయొచ్చు. ఇంకా జనరల్గా ఇంకొంచెం ఆలోచిస్తే చూడండి 0.13 నార్మల్గా అయితే ఇది 0.13 బార్ అంటే మనం ఏం రాస్తాం 0.13 అంటే కంపారిటివ్లీ 0.13 కంటే దీని వాల్యూ ఎక్కువ ఉంటుంది, అంతేనే కదా. ఓకే, సో దీని వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 0.13ని మనం ఏం రాస్తాం 13/100 రాస్తాం. ఓకే, సో 13/100 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఓకే, సో 13/100 కంటే చాలా కొంచెమే ఎక్కువ. సో అదేంటిదంటే 13/99. ఓకే, సో 13/100 కంటే 13/99 ఎక్కువనా కాదా. సో మీకు ఇది డౌట్ రావచ్చు. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కింద ఏదైతే తక్కువ ఉంటుందో దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటిదంటే 13ని మనం 100 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాం, ఇక్కడ 13ని 99 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. అంటే సో 13ని 100 పార్ట్లుగా డివైడ్ చేస్తే పార్ట్ అనేది ఖచ్చితంగా 13ని 99 పార్ట్లు డివైడ్ చేసిన పార్ట్ కంటే తక్కువనే ఉంటుంది. ఇది తక్కువనే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో 13/100 అనేది తక్కువ ఉంటుంది, అది మీకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The product of two positive numbers is 972 and their quotient is 4/3. The numbers are అంటుంది. ఓకే, సో నెంబర్స్ ఆర్ అని అంటుందంటే ఆటోమేటిక్గా నెంబర్స్ ఆప్షన్స్లో ఉన్నాయన్నట్టే కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్జామ్ హాల్లో అది ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నామంటే ఖచ్చితంగా మన క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో, ఓకే, సో క్వశ్చన్ చదవడం ఎంత ఇంపార్టెంటో ఆప్షన్స్ చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకంటే ఖచ్చితంగా ఈ 4 ఆప్షన్స్లోనే మన ఆన్సర్ ఉంటుంది. ఈ 4 ఆప్షన్స్లలో మన ఆన్సర్ లేదంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ రాంగ్ అన్నట్టే కదా, అట్లా అన్నట్టు. ఓకే, సో ద నెంబర్స్ ఆర్ అంటుంది. ఓకే, ఆ నెంబర్స్ కింద ఉన్నాయి కదా. సో ద ప్రొడక్ట్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ 972. ఓకే, సో రెండింటి యొక్క ప్రొడక్ట్ 972 అంటుంది. ఓకే, సో రెండింటి యొక్క ప్రొడక్ట్ 972 అంటే ఖచ్చితంగా ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 972 రావాలి. ఓకే, సో ఆప్షన్ 1 చూద్దాం, 6×42. ఓకే, సో యూనిట్ డిజిట్ 2 వస్తుంది. ఆప్షన్ 2 6×42 యూనిట్ డిజిట్ 2 వస్తుంది. ఆప్షన్ 3 6×36 యూనిట్ డిజిట్ చూస్తుంది. ఇక్కడ నేను 6×36 అంటే మన యూనిట్ డిజిట్ 2 రావట్లేదు, అంటే ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 4 చూసినాం, 6×36 ఇది కూడా ఛాన్సే లేదు. సో డైరెక్ట్ మన మైండ్లో క్వశ్చన్ చూడగానే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోవాలి. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఆప్షన్స్లో ఒక్క ఆప్షన్ చెక్ చేసినా మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసిన అది నా ఆన్సర్ ఏందనుకో అదే ఆన్సర్ అవుతుంది. అది ఆన్సర్ కాకపోతే ఆటోమేటిక్గా రెండోది కావాలి, వేరే ఛాన్స్ లేదు కదా. సో అట్లా అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను నేను, 26×27 ఉంది కదా. సో 26×27ని సింపుల్గా నేను మైండ్లో ఇట్లా డివైడ్ చేసుకుంటాను, 26×20 + 7. ఓకే, సో ఎప్పుడైనా 26×2 అంటే 26ని డబుల్ చేస్తే సరిపోద్ది. 26ని డబుల్ చేస్తే ఎంత 52. ఓకే, సో 520 ప్లస్ ఈ 520 నా మైండ్లో ఆల్రెడీ క్యాలిక్యులేట్ అయిపోద్ది. ఇంకా నేను చేయాల్సింది ఏంటంటే పెన్ పేపర్ పట్టుకొని చేస్తానంట. ఓకే, సో దీన్ని కూడా ఎట్లా చేస్తా అంటే 7×2 = 14 140 ప్లస్ 7×6 = 42 ఇది కూడా మైండ్లో అయిపోతుంది. ఆల్మోస్ట్ ఎంత 182. ఓకే, సో ఈ రెండింటిని అప్రాక్సిమేట్గా యాడ్ చేసుకుందాం. అప్రాక్సిమేట్గా ఫుల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా మనకి. ఓకే, సో 500 ప్లస్ ఇది ఒక 200 అనుకుందాం. 500 + 200 అంటే 700. మనకు కావాల్సింది 900+ కావాలి. ఓకే, 700 ఏది మన ఆన్సర్ అయిద్దా ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆప్షన్ తీసేస్తే ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. చూడండి, అప్రాక్సిమేట్గా చేయడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, చిన్న చిన్న లాజిక్స్. ఇప్పుడు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఇంత టైం పట్టింది, కానీ ఇప్పుడు ఇదే ఆన్సర్ మార్క్ చేయాలంటే జస్ట్ క్వశ్చన్ చదవడం, ఆప్షన్స్ చదవడం, మార్క్ చేయడం అంతే కదా. సో జస్ట్ చదవడమే ఉంటుంది, మనం పెన్ పేపర్ యూజ్ చేయం. ఓకే, సో నెక్స్ట్ వన్.
ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 pence ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 pence దెన్ గెయిన్ పర్సెంట్ ఈజ్ అంటు. ఓకే, ఇప్పుడు చూడండి, 10 పెన్నుల యొక్క అమ్మకం వెల అనేది 15 పెన్నుల యొక్క కొన్న వెలకు సమానం. అంటే ఇప్పుడు నేను 15 పెన్నులు కొన్నా, 15 పెన్నులను కొని వాటికి ఎంత అమ్మినా అంటే నాకు 10 పెన్నులు కొనడానికి ఎంత కాస్ట్ పడ్డదో, నాకు 15 పెన్నులు కొనడానికి ఎంత కాస్ట్ పడ్డదో అంత నేను 10 పెన్నులు అమ్మేసిన అంటే నాకు లాభం వచ్చింది. ఎంత లాభం వస్తుంది అంటే 5 పెన్నులకి ఈక్వల్గా లాభం వస్తుంది. కానీ ఇంకా నేను అమ్మింది ఎన్ని పెన్నులు? 10 పెన్నులు అన్నట్టు. ఓకే, సో ఇది లాజికల్గా ఆలోచిస్తేనేమో వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు. లేదు మాకు అర్థం కావట్లేదు సార్ అంటే చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 pence ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 pence. అదే రాసుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 pence ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 pence. ఓకే, సో 10 ఇక్కడ నుంచి ఈ 15 ఇటు పంపిద్దాం, ఈ సెల్లింగ్ ప్రైస్ ఇటు పంపిద్దాం. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ 10 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5. ఓకే, సో ఎంత లాభం వచ్చింది అంటే 10 కొన్నాడు, 15 అమ్మిండు, ఎంత లాభం వచ్చింది? 5 లాభం వచ్చింది. ఓకే, ఎప్పుడైనా లాభశాతం దేని మీద చూస్తాం? కాస్ట్ ప్రైస్ మీద. 5/10 ఇంటూ 100, 0 కట్ 5 బదులు 50, 50%. ఇలా అయినా చేయొచ్చు, జనరల్గా ఆలోచించినా కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు 15 పెన్నులు కొన్నా నేను, ఆ 15 పెన్నులు కొన్న కాస్ట్కే 10 పెన్నులు అమ్మేసిన నేను. 10 పెన్నులు అమ్మేసిన అంటే 5 పెన్నులు లాభం, కానీ ఆ కాస్ట్ ప్రైస్ ఎంత పడ్డది అంటే 10 పెన్నులు అంతే పడ్డది అన్నట్టు. ఓకే, సో 5/10 ఇంటూ 100 లేదా 5/10 అనగానే మనకు అర్థమైపోతుంది. 1/10 అంటే 10%, 5/10 అంటే 50%, లేదా 10లో ఎగ్జాక్ట్లీ హాఫ్ 5 కాబట్టి అది 50% అవుతుంది. ఏదో ఒకలా ఈజీగా ఆలోచించే మెథడ్స్ మనం నేర్చుకోవాలన్నట్టు. The length of a rectangular solar panel is 5% more than its breadth. If the area of the solar panel is 210 meters square, find its breadth అంటారు. ఓకే, సో రెక్టాంగులర్ సోలార్ ప్యానెల్ ఉందంట. ఈ రెక్టాంగులర్ సోలార్ ప్యానెల్ గురించి మనకి ఏం చెప్తుందంటే, ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ సోలార్ ప్యానెల్ ఈజ్ 5% మోర్ దెన్ ద బ్రెడ్త్ అంటారు. ఓకే, సో ఇది 100 ఉందనుకోండి, 5% మోర్ దెన్ అంటే 105%, ఈ బ్రెడ్త్ అన్నట్టు. ఓకే, సో బ్రెడ్త్ 100 ఉంటే లెంత్ అనేది ఎంత ఉంటుంది? 5% మోర్, 105. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది సోలార్ ప్యానెల్ ఈజ్ 210 meters square. ఓకే, సో టోటల్ ఏరియా ఎంత అంటున్నా? 210 meters square అంటున్నా. ఫైండ్ ఇట్స్ బ్రెడ్త్ కనుక్కోవాలంటే 100 parts కనుక్కోవాలి. ఓకే, సింపుల్గా ఇది ఏంటిది? పార్ట్స్లో కన్వర్ట్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఓకే, సో రేషియో తీసుకుంటే 100:105 అవుతుంది. ఇది 100 parts, 105 parts. ఓకే, ఇది బ్రెడ్త్ అయితే ఇది లెంత్. కట్ చేయొచ్చు కదా 5 టేబుల్లో, 520s 521s. ఓకే, సో 20 ఇంటూ 21 ఎంత? లేదా అంటే ఇప్పుడు మనం ఇంటూ చేస్తున్నాం కదా, స్క్వేర్ పారామీటర్లోకి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అయితే ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని ఎక్స్ అనుకోండి, ఎందుకంటే లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు పార్ట్స్ అయితే. ఓకే, సో ఇప్పుడు ఏరియా అంటే ఎంత? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 21x ఇంటూ 20x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 210 meters square. ఓకే, సో 21 10 times రా పోయిందా? ఓకే, సో ఇక మనకి ఎంత మిగిలింది? x² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10/20. x² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. ఓకే, సో x² ఈజ్ ఈక్వల్ టు 1/2 మీటర్. ఇక్కడ మనకి ఏదో ఇన్ఫర్మేషన్ అయితే తగ్గింది. ఇక్కడ చూడండి, 210 meters square అంటే, ఇక్కడ 210 meters square అంటే, సో మనకు కూడా x² ఈజ్ ఈక్వల్ టు 1/2 meter వస్తుంది. ఓకే, 1/2 meter. 10√2 ఎప్పుడు వస్తుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇది సెంటీమీటర్లో కన్వర్ట్ చేసిన, లేకపోతే కన్వర్షన్ అనేది జరగాలి. ఓకే, సో ఎగ్జాక్ట్లీ వీళ్ళు మీటర్లో ఇచ్చి మీటర్లో అడిగితే మాత్రం ఆన్సర్ ఇది x² ఈజ్ ఈక్వల్ 1/2 meter, x ఈజ్ ఈక్వల్ టు 1/√2 మీటర్ వస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇలా అడిగితే, ఎందుకంటే ఇది మీటర్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి బయటకు వస్తే 1/√2 మీటర్ వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు ఓకే మనం 20x కనుక్కోవాలి కదా, సో 20x కనుక్కోవాలి కాబట్టి 20 ఇంటూ 1/√2 మీటర్, 10√2 మీటర్. ఓకే, సో నేను డైరెక్ట్ ఏరియా అనుకున్నా, కాదు. సో 20x బ్రెడ్త్ కనుక్కోమన్నారు కదా, సో 20x కనుక్కోవాలి, సబ్స్టిట్యూట్ చేస్తే 10√2 మీటర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 10 and 20 ఈజ్ అంటుంది. ఓకే, చెప్పాను మనకి థర్డ్ ప్రపోర్షన్ అడిగింది అనుకో, అంటే ఫస్ట్ది సెకండ్ది ఇచ్చి థర్డ్ది అడిగితే, దీనికి ఎన్ని టైమ్స్ ఉంది? 2 times ఉంది. ఇది కూడా 2 times ఉంటుంది. థర్డ్ ప్రపోర్షనల్ 10 2 20, 20 2 40. ఓకే, సో 40 మన ఆన్సర్ అయితే. ఓకే, సో దీని పెద్ద టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే
మామూలుగా థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏముంటుంది, A:B ఈజ్ ప్రపోర్షనల్ టు B:C. ఇది థర్డ్ ప్రపోర్షనల్ ఏంటంటే C అన్నట్టు ఇలా. ఓకే, అంటే దీని అర్థం ఏంటిది, A/B ఈజ్ ఈక్వల్ టు B/C. ఓకే, సో B² ఈజ్ ఈక్వల్ టు AC, B ఈజ్ ఈక్వల్ టు √AC. అవన్నీ ఫార్ములాస్, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. మీకు ఇట్లా అర్థం కాలేదనుకో ఇక్కడ సింపుల్గా చూడండి. A అనేది 10 అయితే B అనేది ఎంత ఇచ్చింది, 20 ఇచ్చింది. ఓకే, ఇక్కడ B అనేది 20, C కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది. ఇక్కడ నుంచి కూడా 2 టైమ్స్ ఉంటుంది, లేదా క్రాస్ మల్టిప్లై చేయండి. టైం సేవ్ అయ్యే మెథడ్స్ చూసుకోవాలి మనం. ఓకే, సో ఇవి అలవాటు అయితే ఏమవుతుందంటే చాలా టైం సేవ్ అవుతుంది మనకు, ఆటోమేటిక్గా పెన్ పేపర్ లేకుండా వచ్చేస్తుంటాయి. నేర్చుకోవడానికి కొంచెం కష్టం ఉంటుంది కానీ ఖచ్చితంగా మీకు వస్తాయి నేర్చుకుంటే మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్. సో ద వాల్యూ ఆఫ్ √10 ప్లస్ √200 ప్లస్ 596 ప్లస్ 841. ఓకే, సో మీకు ఖచ్చితంగా 50 వరకు, అప్ టు 50 వరకు క్వశ్చన్స్ స్క్వేర్స్ అనేవి మీకు గుర్తుండాలి. ఓకే, ట్రిక్స్ యూజ్ చేసేస్తాం కదా, అది అవసరం లేదు, ఖచ్చితంగా గుర్తుండాలి మీకు. బై హార్ట్ నోటికి రావాలి చూడగానే. ఇప్పుడు 841 అనేది ఏం స్క్వేర్, 29 స్క్వేర్ కదా. సో చూడగానే తెలియాలి, 29 బయటకు వస్తుంది కదా. సో 29 స్క్వేర్, √841 అంటే 29. 596 ప్లస్ 21 అంటే 29 అంటే ఎంత, 625. √625 అంటే ఎంత, 25 వస్తుంది మళ్ళీ, అంతే కదా. 625 బయట తీస్తే 25, 225 బయటికి తీస్తే ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఓకే, సో 10 ప్లస్ 15 అంటే √25. √25 అంటే ఎంత, 5. సో 5నే 5√1 అని రాసిరు అన్నట్టు. ఓకే, సో మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రిప్లెట్స్ కెన్ బి మెజర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఓకే, సో ఇప్పుడు ట్రయాంగిల్ ఉంటుంది, మనం ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా. సో వాటికి ఒక కంపోజిషన్ ఉంటుంది. ఓకే, సో ఏ సైడ్ ఏ కొలత బట్టి ఆ కొలతతో గీస్తే మనకి ట్రయాంగిల్ రాదు. మనం చిన్నప్పుడు వృత్తలేఖిని, ఓకే, సో సర్కంస్క్రైబరా దాని ఇంగ్లీష్లో ఏంటో తెలియదు కానీ వృత్తలేఖినితో మనం ట్రయాంగిల్స్ గీసినాం, మీకు ఐడియా ఉందో లేదో. సో అప్పుడు ఖచ్చితంగా మనకి ఆ లెన్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకుంటేనే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో లేకపోతే కాదు. మీ దగ్గర ఎవరి దగ్గర జామెట్రీ బాక్స్ ఉంటే ట్రై చేయండి. ఓకే, సో అవి ఎలా ఉండాలి. ఓకే, సో ట్రయాంగిల్లో ఆ 3 సైడ్స్ అనేది ఎలా ఉండాలి. ఓకే, సో చూడండి, సమ్ ఆఫ్ 2 స్మాల్ సైడ్స్. ఓకే, ఇచ్చినట్లలో 2 స్మాల్ సైడ్స్ అనేవి ఆల్వేస్ గ్రేటర్ దెన్ బిగ్గర్ సైడ్. ఓకే, అంటే సో ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 3 సైడ్స్లో 2 స్మాల్ సైడ్స్ యొక్క మొత్తం అనేది ఖచ్చితంగా బిగ్గర్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, నెక్స్ట్, డిఫరెన్స్ ఆఫ్ 2 లార్జర్ సైడ్స్ లెస్ దెన్ ద స్మాలర్ సైడ్. ఓకే, సో స్మాలర్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఈ 2 పాయింట్స్ మీకు తెలిసినాయి అంటే ఆటోమేటిక్గా ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, సమ్ ఆఫ్ 2 స్మాల్ సైడ్స్. ఓకే, సమ్ ఆఫ్ 2 స్మాల్ సైడ్స్, 2 స్మాల్ సైడ్స్ ఏంటిది, ఇదే కదా, 1 + 2, 1 + 2 అంతేనా. సమ్ ఆఫ్ 2 స్మాల్ సైడ్స్ 1 + 2, 3 అనేది ఖచ్చితంగా 4 కంటే ఎక్కువ ఉండాలి, బిగ్గర్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఉందా అంటే లేదు. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, సమ్ ఆఫ్ 2 స్మాల్ సైడ్స్. ఓకే, సమ్ ఆఫ్ 2 స్మాల్ సైడ్స్ అంటే 3 + 7 ఎంత, 10. ఓకే, సో ఖచ్చితంగా బిగ్గర్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఉందా అంటే లేదు. ఓకే, సో థర్డ్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్లో సమ్ ఆఫ్ 2 స్మాల్ సైడ్స్, 2 స్మాల్ సైడ్ ఏంటి, 1 + 1.5. స్మాల్ సైడ్స్ యాడ్ చేస్తే ఎంత, 2.5. బిగ్గర్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఉన్నాయా అంటే లేదు. సో థర్డ్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ చూడండి, సమ్ ఆఫ్ 2 స్మాల్ సైడ్స్ ఎంత, 5, 4, 9. ఖచ్చితంగా 7 కంటే ఎక్కువ ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ దాంట్లో రాలేదనుకోండి, సెకండ్ దాంట్లో చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A train 100 meter long is running at a speed of 64 km/h. Find the time taken by it to pass a man who is running at 8 km/h in the direction opposite to that of the train అంటుంది. ఓకే, ఒక ట్రైన్ 100 మీటర్స్ పొడవు ఉందంట. ఓకే, సో ఇది ట్రైన్ అనుకుందాం, ఇది 100 మీటర్స్ పొడవు ఉంది. సో ఈ ట్రైన్కి ఇది 64 km/h స్పీడ్తో వెళ్తుంది, 100 మీటర్స్ పొడవు ఉంది. ఓకే, సో ఈ ట్రైన్కి ఆపోజిట్లో ఒక పర్సన్ వస్తున్నాడు. ఓకే, సో ట్రైన్కి ఆపోజిట్లో పర్సన్ ఎంత వస్తున్నాడు, 8 km/h స్పీడ్లో వస్తున్నాడు. అంటే సో ట్రైన్ ఇటు నుంచి వస్తుంది, ఆ పర్సన్ ఇటు నుంచి వస్తున్నాడు. ఓకే, సో ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చిండు, 100 మీటర్స్ ఇచ్చిండు. ఓకే,
ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద ట్రైన్ అంటుండు. ఓకే, ఎంత టైం పడుతుంది అంటుండు. ఓకే, సో ఈయన ఆపోజిట్లో 8 km/h స్పీడ్తో వస్తుండు, ఆయనకు ఆపోజిట్లో ట్రైన్ 64 km/h వస్తుంది. ఓకే, సో ఒకదానికి దాటుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటుండు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ పర్సన్ కాబట్టి పర్సన్ లెంత్ అనేది నెగ్లిజిబుల్. ఓకే, సో ట్రైన్ అనేది 100 meters ఉంటుంది కదా, ట్రైన్ అనేది ఆ పర్సన్ని మొత్తం దాటాలంటే ఖచ్చితంగా 100 meters ట్రావెల్ చేయాలి, అంతేనా కదా. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా ట్రైన్ ఉంది, పర్సన్ అక్కడ ఆగింది అనుకో, 64 km/h స్పీడ్తోనే ఆయన క్రాస్ చేస్తుంది. ఓకే, ఆయన నిలకడగా ఉంటే, కానీ ఆయన కూడా ఆపోజిట్లో వస్తుండే కదా, అంటే ఆపోజిట్లో వస్తుందంటే ఇప్పుడు ఇద్దరికి ఇప్పుడు రెండు కలుస్తేనట్టే కదా, స్పీడ్ రెండు కలిసి తొందరలో వాళ్ళు మీట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అంటే ఆయన ఉరికొస్తున్నాడు 8 km/h స్పీడ్తో, ట్రైను ఇద్దరు ఒకరు ఆపోజిట్గా వస్తున్నారు అంటే స్పీడ్ రిలేటివ్ ఏమవుతుంది ఇప్పుడు 64 + 8, 64 + 8 స్పీడ్ రిలేటివ్ ఏమవుతుంది 72 km/h అనేది ఏమవుతుంది స్పీడ్ రిలేటివ్. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరు మూవింగ్లో ఉన్నారు, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే దీని అర్థం ఏంటిది 72 km/h వాళ్ళిద్దరి మధ్య ఉన్న వేగం అనేది ఏంటిది 72 km/h. దీని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు కలుసుకోవడానికి ఉన్న ఛాన్స్ అంటే 72 km/h అంటే 60 నిమిషాలలో. ఓకే, సో వాళ్ళిద్దరు కలుసుకోవడానికి ఉన్న ఛాన్స్ ఎంత, దాటేయడానికి ఉన్న ఛాన్స్ ఎంత 60 నిమిషాలలో. ఇది మనకి మీటర్లలో ఇచ్చింది కదా 100 meters, ఇది కూడా మీటర్లోకి మార్చుకుందాం. 60 నిమిషాలలో ఎంత 72,000 మీటర్లు వచ్చే ఎంత, అంతేనే కదా. సో 60 నిమిషాలు అంటే మళ్ళీ మనల్ని సెకండ్లలో అడుగుతున్నాడు కదా. ఓకే, సెకండ్లలో అడుగుతున్నాడు కాబట్టి 60 నిమిషాలలో సెకండ్లోకి మారిస్తే ఎంత 60 × 60. ఓకే, 60 × 60 seconds ఎంత పోతాడు 72,000 మీటర్లు పోతాడు. ఓకే, సో ఏంటిది వాళ్ళ మధ్య ఉండే డిస్టెన్స్ అన్నట్టు. ఓకే, సో ఒక 100 meters అంటే 60 × 60 ఎంత 3,600 సెకండ్స్లలో 72,000 మీటర్లు పోతే ఒక 100 meters వాళ్ళ మధ్య అది కంటిన్యూ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చెప్తే అదే మనకు కావాల్సిన టైం. ఓకే, సో చూడండి 100 meters. ఓకే, 0కి కట్ అంటే 36 సెకండ్స్లలో 720 మీటర్లు పోతే 100 మీటర్లు పోవడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, సో దీన్ని ఇలా కాకుండా కొంచెం రివర్స్ రాసుకుందాం అంటే మనకు అర్థమయ్యే భాష. ఓకే, మనకు ఎందుకు అంటే ఎండింగ్ మనల్ని ఏమడుతున్నాడు టైంలో అడుగుతున్నాడు కదా, సో టైం కనుక్కోవాలి మనం ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సో అంటే ఆయనకి ఆ పర్సన్కి 720 మీటర్లు పోవడానికి ఎంత టైం పట్టింది 36 seconds పట్టింది, అంతేనా. 36 seconds పడితే 100 meters పోవడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ మీరు చూడడానికి అంటే నేను చెప్పడానికి మీరు వినడానికి చాలా టైం పడుతుందేమో, ఈ క్వశ్చన్ వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు ఈ ప్రాసెస్ మీకు తెలిస్తే. ఓకే, సో చూడండి 72 meters 0 కట్ చేస్తే 72 metersకి 36 seconds. ఓకే, సో ఎగ్జాక్ట్లీ 72కు హాఫ్ ఉంది కదా, ఇది కూడా 10లో హాఫ్ ఉంటుంది ఎంత 5 seconds అంతే, సింపుల్. ఓకే, కాకుంటే మీకు ఇప్పుడు ఇక్కడ నేను ఈ ప్రాసెస్ చెప్తుంటే మీకు టైం అనిపించవచ్చు, కానీ ఎవరికైతే ఈ ప్రాసెస్ తెలుస్తుందో మనం ఎట్లా చేస్తాం చూడండి. ప్రాసెస్ తెలిసిన వాళ్ళ టైప్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ తెలిసిన వాళ్ళ టైప్ ఆఫ్ థింకింగ్ ఎట్లుంటుంది అంటే చూడండి. ఇప్పుడు 100 meters లాంగ్ ఉన్న ట్రైన్ ఉంది కదా, సో దాని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా స్పీడ్ రిలేటివ్ ఎంత అంటే వాళ్ళ మధ్య నుండే స్పీడ్ మధ్య సంబంధం 72 km/h స్పీడ్ రిలేటివ్. ఓకే, సో 72 km/h అంటే దీని అర్థం ఏంటిది వాళ్ళ మధ్య ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మధ్య ఉండే దూరం ఎంత 60 నిమిషాలకి 72,000 మీటర్లు. ఓకే, 60 నిమిషాలకి 72,000 మీటర్లు. ఓకే, సో ఇప్పుడు మనకి సెకండ్లలో అడిగింది కాబట్టి దీన్ని మనం ఏం రాసుకుంటాం, ఈ సెకండ్స్లో ఎంత 72,000 meters. మనకి 100 metersకి వాళ్ళ మధ్య టైం ఎంత పడుతుందో తెలియాలి, ఇదే తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్. మనకి ఇటు నుంచి ఇటు రిలేషన్ కావాలి కాబట్టి 72లో ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంది, సో మనకి ఇటు నుంచి ఇటు రిలేషన్స్లో 10లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. 5 seconds అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సో ఇట్లా వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు, దీన్ని వితిన్ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పడం జరిగింది నేను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 2 parallelograms are on equal basis and between the same parallels the ratio of their areas అంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే 2 triangles కానీ 2 parallelograms కానీ సేమ్ బేస్ మీద ఉన్నాయి అనుకుందాం. ఓకే, సేమ్ బేస్ మీద ఉండి అండ్ సేమ్ ప్యారలల్ లైన్స్ అంటుంది. సేమ్ ప్యారలల్ లైన్స్ సేమ్ బేస్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాటి యొక్క
ఏరియా అనేది సేమ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏరియా అంటే ఏం తీసుకుంటాం చెప్పండి, ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్. ఓకే, సో ఏమంటుండు, బేసెస్ ఈక్వల్ బేసెస్ అంటుండు. ఓకే, సో ఈక్వల్ బేసెస్ అంటే రెండింటి యొక్క బేస్ సేమ్ ఉంటుందా కదా, బేస్ ఉంటుంది. నెక్స్ట్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్స్. ఓకే, సో రెండు ప్యారలల్స్ మధ్యలో ఉంటే ఆటోమేటిక్గా హైట్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో రెండు బేస్ ఇంటూ హైట్ సేమ్ ఉన్న తర్వాత ఏరియా కూడా సేమ్ ఉంటుంది, 1:1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If among 4 members, the second is thrice of the first, the third is 4 times the second, the fourth is 5 times the third, and the mean of the 4 numbers is 1900, then the smallest number is. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎవరైతే క్వశ్చన్ అర్థం చేసుకొని అకార్డింగ్ టు క్వశ్చన్ చేయగలుగుతారో, అంటే ఉన్న క్వశ్చన్నే అర్థం చేసుకొని ఆ క్వశ్చన్లు ఏమి ఇచ్చినవి మనం రాసుకోగలిగితే ఆ పర్సన్స్కి ఏమవుతుందంటే ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయడం వస్తుంది. దాన్నే క్వశ్చన్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, సో క్వశ్చన్ లాంగ్వేజ్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో 4 పర్సన్స్ అంటారు కదా, లేదా 4 నెంబర్స్ అంటారు కాబట్టి ABCD అనుకుందాం. ఓకే, సో ద సెకండ్ ఈజ్ థ్రైస్ ఆఫ్ ది ఫస్ట్ అంటుంది. ఓకే, సో ఫస్ట్కి 3 టైమ్స్ సెకండ్ ఉంది అంటుండు. ఓకే, ద థర్డ్ ఈజ్ 4 టైమ్స్ ద సెకండ్. ఓకే, సో థర్డ్ అనేది సెకండ్కి 4 టైమ్స్ ఉంది అంటుండు, ఏమవుతుంది 12 అవుతుంది. నెక్స్ట్ ద ఫోర్త్ ఈజ్ 5 టైమ్స్ ద థర్డ్. ఓకే, సో థర్డ్కి 5 టైమ్స్లో ఫోర్త్ ఉందంట, ఎంత 12 60 ఏమి ఇచ్చిండు. అండ్ ద మీన్ ఆఫ్ ది 4 నెంబర్స్ అంటే ఈ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ 1900 అయితే అందులో స్మాలెస్ట్గా అనుకోమంటాను. ఓకే, సో ఇవి మనం తీసుకుంది రేషియో కాబట్టి వీటిని మనం పార్ట్స్ అనుకుందాం. ఓకే, సో వీటి యొక్క యావరేజ్గా అనుకుందాం. చూడండి, 12 3 15, 15 + 1 16, 60 + 16 ఎంత 76. ఓకే, సో 76 ఎన్ని ఉన్నాయి, యావరేజ్ అన్నాడు కదా 76/4. యావరేజ్ అంటే రాష్ట్రం మొత్తంపై రాష్ట్ర సంఖ్య ఎంత వచ్చింది, 76/4 అంటే 4 కోట్ల 4 4 9 36, 19 పార్ట్స్ వచ్చింది. ఓకే, ఈ 19 పార్ట్స్ ఎంతకు సమానం అన్నాడు, 1900కి సమానం అన్నాడు. ఓకే, సో దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఎంత, 1 పార్టే కదా, సో 1 పార్ట్ అనేది ఎంత. ఓకే, ఎగ్జాక్ట్లీ 100 టైమ్స్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి కూడా 100 టైమ్స్ ఉంటుంది, ఎంత 100 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the radius of a sphere is tripled, then its surface area is increased by. ఓకే, ఎప్పుడైనా సరే మన క్వశ్చన్లో ఇంక్రీజ్డ్ టు ఇంక్రీజ్డ్ బై అంటుంది. ఓకే, ఇంక్రీజ్డ్ బై అంటే ఎంత పెరిగింది అన్నట్టు. ఓకే, ఇంక్రీజ్డ్ బై అంటే ఎంత పెరిగింది అన్నట్టు, ఇంక్రీజ్డ్ టు అంటే ఎంతవరకు పెరిగింది. ఓకే, ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, అది కూడా. ఓకే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ట్రిపుల్డ్. ఓకే, సో అంటే నార్మల్గా 6 ఉందనుకుందాం. ఓకే, ఇంత ముందుకు రేడియస్ 6 ఉండేది, ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా అడుగుతుండు. ఓకే, సో 6 ఉండేది 3R అయింది. ఓకే, ఎప్పుడైనా సరే మనకి ఏరియా అని ఇచ్చింది అనుకోండి, ఏరియా అనేది ఎప్పుడైనా స్క్వేర్ కాంపోనెంట్లు ఉంటుంది, వాల్యూమ్ అనేది క్యూబ్ కాంపోనెంట్లు ఉంటుంది. అంటే సో వాటి సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటాడు. ఓకే, సో R ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది, R² ఉంటుంది, అంతేనా కదా, స్క్వేర్ కాంపోనెంట్. ఓకే, 3R ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా ఉంటుంది, 3Rకి స్క్వేర్ ఎంత, 9R². ఓకే, సో ఇంక్రీజ్డ్ బై అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నా, R² ఉండేది 9R² అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 8R² లేదా 8 టైమ్స్ ఇంక్రీజ్ అయింది, అంతేనా కదా. 8 టైమ్స్ మనం టైమ్స్లో అయితేనేమో 8 టైమ్స్ చెప్తాం, పర్సంటేజ్లో అయితే ఎంత అన్నట్టు 800% ఇంక్రీజ్ అయిందని చెప్తాం. ఓకే, సో 800%. ఇంక్రీజ్డ్ 2 అని అడిగింది అనుకోండి, ఇంక్రీజ్డ్ బై అంటేనేమో 800, ఇంక్రీజ్డ్ 2 అంటే ఎంతకి ఇంక్రీజ్ అయింది, 9R² అంటే 900% ఇంక్రీజ్డ్ 2కి. ఓకే, అట్లా అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. What is the least number which when divided by 45 and 55 leaves a remainder of 3 in each case అంటుంది. ఓకే, సో లీస్ట్ నెంబర్ అంటుంది. ఓకే, సో కింద ఇచ్చిన ఆప్షనల్ ఉంటుంది ఖచ్చితంగా, అది కింద ఇచ్చిన ఆప్షన్లో లీస్ట్ నెంబర్ 40తోని 50తోని డివైడ్ చేస్తే రిమైండర్ 3 రావాలి. ఓకే, సో జనరల్గా కొంచెం ఆలోచించిన సో డైరెక్ట్ ఆప్షన్ 2 మనం ఆన్సర్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక నెంబర్ 45తో డివైడ్ అయ్యి లేదా 55తో డివైడ్ అయితే రిమైండర్ 3 రావాలి, అంటే సో ఖచ్చితంగా అయితే రిమైండర్ 3 రావాలి 45తో 55తోని చేస్తే. అంటే దాని అర్థం ఏంటిది, ఇందే ఇచ్చిన ఆప్షన్లలో సో వీటితో డివైడ్ అయ్యే దానికంటే 3 ఎక్కువ ఉంది అన్నట్టు, అంతేనా. అంటే ఇప్పుడు 45తో డివైడ్ అవుతుందంటే ఖచ్చితంగా 9తో డివైడ్ కావాలి, 5తో డివైడ్ కావాలి. 55తో డివైడ్ అవుతుందంటే 5తో డివైడ్ కావాలి, 11తో డివైడ్ కావాలి. అంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 5తో డివైడ్ కావాలి. 5తో డివైడ్ అయ్యి మళ్ళీ రిమైండర్ 3 ఇవ్వాలి, అంతేనే కదా. సో రిమైండర్ 3 అంటే 3 ఎక్స్ట్రా ఉండాలి. ఓకే, ఇక్కడ 5 అనేది ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది, రిమైండర్ 0. ఇక్కడ 825 ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది, రిమైండర్ 0. ఇక్కడ 2475 ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది, రిమైండర్ 0. అంటే ఓన్లీ 1 ఆప్షనే కదా 5తో డివైడ్ అయితే ఇఫ్ ఇన్ కేస్ రిమైండర్ 0 అయ్యేది, రిమైండర్ 3 అయ్యేది, అదే మన ఆన్సర్. ఓకే, సో కొంచెం గమనించాలి, ఆప్షన్స్ని గమనిస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
Ravi took a loan of 16,000 for 1 year at 20% interest per annum compounded quarterly. Okay, the amount that Ravi has to pay after 1 year is అంటుంది. ఓకే, సో రవి 16,000 రూపాయలు లోన్ తీసుకుంటూ 20% ఇంట్రెస్ట్ పర్ యానం అంటే సంవత్సరానికి 20% వడ్డీ రేటుతోని కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఎవ్రీ 4 monthsకి కాంపౌండ్ అవుతుంది అన్నట్టు. ఓకే, అంతేనా? అంతే. ఓకే, సో 1/4 ఆఫ్ ది ఇయర్ ఎవ్రీ 3 monthsకి కాంపౌండ్ అవుతుంది. ద అమౌంట్ దట్ రవి హ్యాస్ టు పే ఆఫ్టర్ 1 year ఈజ్ అంటుంది. ఓకే, సో జనరల్గా ఇప్పుడు క్వార్టర్లీ పే చేసిన అనుకుందాం. ఓకే, ఈ 1 yearకి పే చేస్తే 20% కదా నార్మల్గా అయితే. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం కాంపౌండెడ్ క్వార్టర్లీ చేస్తే 20% కంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఎప్పుడు క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు. ఓకే, ఇది మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. అయితే నేనేమనుకుంటున్నా అంటే అప్రాక్సిమేట్లీ 20% కదా, కొంచెం ఎక్కువ వస్తుంది 20% కంటే. ఓకే, సో 16,000కి అప్రాక్సిమేట్లీ 20% ఎంత 3,200 అంతేనా? 20% 2 యాడ్ చేస్తే ఎంత? 19,200. అమౌంట్ అడుగుతుంది కదా, దా అమౌంట్ అంటుంది. ఓకే, సో మీకు ఎప్పుడైనా చెప్పినా మనం క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో ఆప్షన్స్ చూడడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ద అమౌంట్ దట్ రవి హ్యాస్ టు పే ఆఫ్టర్ 1 year తర్వాత రవి ఎంత అమౌంట్ పే చేయాలి? ఓకే, ఎంత పే చేయాలి? లెక్క ప్రకారం 19,200 కంటే కొంచెం ఎక్కువ పే చేయాలి. ఓకే, సో ఆ ఎక్కువ అనేది ఎట్లుంటుందంటే కొంచెమే ఉంటుంది, చాలా ఉండదు. 1,000, 10,000, 20,000 ఉండదు. ఓకే, అంటే మన ఆన్సర్ 19,200 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. కానీ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే 19,200 కంటే తక్కువ ఉంది. అసలు ఇది ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే సో మనం తీసుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలి ఖచ్చితంగా వడ్డీకి తీసుకున్నాం అంటే. ఓకే, సో అసలు కంటే తక్కువ తీయం కదా, సో థర్డ్ ఆప్షన్ ఎలిమెంట్ అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే 20% పర్ యానం కాంపౌండెడ్ క్వార్టర్లీ అనేది డబల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎక్కడన్నా 19,000, 38,000 అయ్యే ఛాన్సే ఉంటుంది అసలు. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని క్వార్టర్లీ తీసుకున్నా అంటుంది. ఓకే, సో డబల్ అయ్యే ఛాన్స్ ఉందా? కాదు. సో డబలే కాదంటే డబల్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందా? కాదు. 19,200 కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ దాన్ని మనకి ఒబే చేస్తుంది కదా, అయిపోయింది. సో దీన్ని మనం మళ్ళీ ప్రాసెస్ చేసి అదంతా చేసి క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ ఇట్లా జనరల్గా ఆలోచించారనుకొని చూడండి క్వశ్చన్. సో ఇప్పుడు నేను చెప్పడానికి మీకు ఇంత టైం పట్టింది, మీరు జనరల్గా ఆలోచిస్తే చూడండి. 20% ఇంట్రెస్ట్ క్వార్టర్లీ అన్నారు అంటే 5%కి మనం ఏం చేస్తాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసేమన్నట్టు. ఓకే, సో అది చేయాల్సింది. యాక్చువల్గా ఎవరైతే జాయిన్ అయ్యారో అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు పెయిడ్ క్లాసెస్ కానీ యూట్యూబ్లో కానీ చెప్పాము. ఓకే, సో 4 yearsకి 4,641 తీసుకొని సేమ్ 20% అంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే 1/4 ఆఫ్ ది ఇయర్కి 20% అంటే ఎంత వస్తుంది? 5% తీసుకొని 4,641 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ప్రాసెస్ అన్నట్టు. ఓకే, మీరు ఎలా చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా సరే అక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ కంటే లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన కామన్ సెన్స్ వాడితే చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పటికీ మీరు చూసారు ఎన్ని క్వశ్చన్ సాల్వ్ చేస్తాం మనం ఇట్లా. ఓకే, సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్, మీరు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 77 అంటుంది. ఓకే, సో కింద ఇచ్చిన ఆప్షన్లో ఖచ్చితంగా లార్జెస్ట్ 4-digit నెంబర్ అవ్వాలి, 77తోనే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. ఓకే, సో వాళ్ళు ఇచ్చినవి తీసుకోవాలంటే మనం లార్జెస్ట్ 4-digit నెంబర్ డివిజిబుల్ బై 77తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా 7తో డివైడ్ కావాలి, 11తో డివైడ్ కావాలి. అంతేనా? సో లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటుంది. ఇచ్చిన ఆప్షన్లలో ఫస్ట్ లార్జెస్ట్ 4-digit నెంబర్ కాంచి స్టార్ట్ చేయండి. ఓకే, సో లార్జెస్ట్ 4-digit నెంబర్ ఎంత? 9977. ఫస్ట్ 11తో డివైడ్ అవుతుందో చూసుకోండి, ఎందుకంటే 11 మల్టిపుల్ ఈజీగా తెలుస్తుంది కదా మనకి 11తో డివైడ్ అయితే కాదని. ఓకే, సో 11 9 99 0 11 77. ఓకే, డివైడ్ అవుతుంది. ఓకే, సో 11తోనే అవుతుంది, మళ్ళీ 7తోనే అవుతుందా కాదా చూసుకోండి. ఓకే, ఎప్పుడైనా సరే మన క్వశ్చన్లో లార్జెస్ట్ కానీ స్మాలెస్ట్ కానీ ఇస్తే దాంతోనే స్టార్ట్ చేయాలి. లార్జెస్ట్ ఇస్తే ఇచ్చిన ఆప్షన్లో లార్జెస్ట్ ఏదో దాంతో స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఆప్షన్ నుంచి స్టార్ట్ చేసారు అనుకోండి, మన లక్ బాగాలేక ఫస్ట్దే మన ఆన్సర్ అయింది అంటే 11తో 7తో డివైడ్ అయింది అనుకోండి. ఒకవేళ ఫస్ట్దే అయింది అనుకోండి, మనం అదే ఆన్సర్ మార్క్ చేసినాం అనుకో. ఇంకొకటి లార్జెస్ట్ ఉండొచ్చు కదా, ఇచ్చిన మూడిట్లలో లార్జెస్ట్ దుండి సేమ్ ఫాలో అయ్యేది ఉండొచ్చు కదా, అందుకే ఆవేశపడి చేయొద్దు. లార్జెస్ట్ అంటే లార్జెస్ట్ నుంచి ఆప్షన్ చెక్ చేయాలన్నట్టు. ఓకే, సో 11తో అవుతుంది, 7తో చూసుకుంటే 7 1 7. ఓకే, సో 9977ని 7తో డివైడ్ చేస్తే 7 1 7, 2 మిగిలింది. 29 అంటే 4 28, 1 మిగిలింది. ఓకే, 17 అంటే 7 2 14, 30 డివైడ్ అవుతుందా కాదు, అంటే 7తో డివైడ్ కాదు. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ఆప్షన్ చూసుకోవాలి నెక్స్ట్. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ఆప్షన్ ఏంటిది? 9933 9693. ఇందులో లార్జెస్ట్ ఎంత? 9933. ఓకే, ఇది 11తో డివైడ్ అవుతుందంటే చూడగానే చెప్పొచ్చు 11తో అవుతుందని. ఓకే, 7తో అవుతుందా కాదా చూడాలి. 9933 7తో అవుతుందంటే 7 1 7, 2 మిగిలింది అంటే 29 అంటే 7 4 28, 1 మిగిలింది 13 అంటే 7 1
7 6 మిగిలింది 63 అంటే 7 తొమ్మిది 63 ఓకే. సో ఎగ్జాక్ట్లీ డివైడ్ అయింది 7తోని 11తో డివైడ్ అయింది. మళ్ళీ లార్జెస్ట్ నెంబర్ ఇదే కదా ఓకే. ఇది కాలేదంటే నెక్స్ట్ లార్జెస్ట్ ఇదే కాబట్టి అదే మన ఆన్సర్ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 36 men can do a task in 25 days. If the task is to be finished in 60 days, then the number of men required are అంటే ఓకే. సో ఇది మెన్ M1D1 = M2D2 సింపుల్గా చేస్తే సరిపోతుంది. కానీ ఏంటంటే మనం ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఫార్ములా కాకుండా లాజిక్ అనేది ఆలోచించాలి ఓకే. ఈ క్వశ్చన్లో లాజిక్ ఏంటంటే మీరు చూడండి 36 మంది ఒక పనిని 25 రోజుల్లో చేస్తారండి ఓకే. ఇఫ్ ద టాస్క్ ఈజ్ టు బి ఫినిష్డ్ ఇన్ 60 days ఓకే. 25 రోజుల్లోకి అయితేనే 36 మంది కావాలి. 60 రోజుల్లో కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా 36 మంది కంటే తక్కువ కావాలి అంతే కదా. తక్కువ మంది ఉంటే ఎక్కువ రోజులు అవుతుంది, ఎక్కువ మంది ఉంటే తక్కువ రోజులు అవుతుంది ఓకే. 60 రోజులలో కావాలంటే మనకు ఖచ్చితంగా 36 మంది కంటే తక్కువ ఉండాలి. అన్ని ఆప్షన్స్ 36 మంది కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళాలన్నాడు ఓకే. క్వశ్చన్ చదవగానే ఫస్ట్ మీ మైండ్లో అది రావాలంట. అది వస్తే మీకు ఆ ఆప్షన్స్ ఎలిమినేట్ అయితేనే ఉంటాయి డైరెక్ట్ ఓకే. 36 × 25 = 60. 5 × 5 = 25, 5 × 12 = 60, 12 × 3 = 36 ఎంత 5 × 15, 15 అనేది మన ఆన్సర్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ x% ఆఫ్ y = 2000 అండ్ y% ఆఫ్ z = 4000 దెన్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ z అంటే ఓకే. సో ఇక్కడ మనకి xకి zకి మధ్య రిలేషన్ కావాలి ఓకే. సో ఇప్పుడు నేను ఇచ్చిన దాన్ని కొంచెం అటు ఇటుగా రాస్తున్నట్టు ఓకే. x% ఆఫ్ వైని మనం y% ఆఫ్ x కూడా రాసుకోవచ్చు ఓకే. దీనికి ప్రూఫ్ కూడా ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో x% ఆఫ్ వైని నేను ఏం రాస్తున్నంటే y% ఆఫ్ x = ఎంత 2000 వాళ్ళు ఇచ్చిందే రాస్తున్నా ఓకే. నెక్స్ట్ y% ఆఫ్ z = ఎంత 4000 అంటే ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది 2 టైమ్స్ ఉంది ఓకే. అంతేనా కదా. సో దీనికి 2 టైమ్స్ ఉంది ఓకే. సో మనకి ఫస్ట్ చూడండి z = 2x అంటుంది రైటే కదా. సో z = 2x, z = 4000 కదా, x = 2000, 2000కి డబుల్ z అవుతుంది, z = 2x. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఓకే. కొంచెం చిన్న చిన్న మాడిఫికేషన్స్ తెలిస్తే మనకి చాలా క్వశ్చన్స్ తక్కువ టైంలో అయిపోతాయి అన్నట్టు ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ 9.377 మైనస్ దీన్ని మొత్తం సింప్లిఫై చేయాలంటే ఇప్పుడు 2.3 × 1.02 అంటే డెసిమల్స్లో చాలా పెద్దగా వస్తుంది కదా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం డిజిటల్ సమ్ యూజ్ చేసుకొని చేయాలన్నట్టు ఓకే. సో డిజిటల్ సమ్ అనేది ఒక మెథడ్ ఉంటుంది, చాలామంది యూజ్ చేస్తారు కానీ నేను ఎక్కువ శాతం దీని గురించి ఎప్పుడు చెప్పలేదు మీకు ఓకే. సో అవసరం రాలేదు ఎందుకంటే మ్యాక్సిమం అప్రాక్సిమేట్గానే ఆన్సర్స్ అయిపోతున్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా డిజిటల్ సమ్ అనేది నేర్చుకోవాలి. డిజిటల్ సమ్ అంటే వేరే ఏం లేదు, ఏదైనా ఒక నెంబర్ని మనం 9తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని అంటే ఆ శేషాన్ని డిజిటల్ సమ్ అంటారు ఓకే. 9తో డివైడ్ చేసినాం అంటే అక్కడ 9 ఉందంటే 9 వచ్చిందంటే ఆటోమేటిక్గా దాని వాల్యూ 0 అన్నట్టు. 9ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 0 అన్నట్టు అంతే ఓకే. అందుకే 9 వచ్చినప్పుడు దాన్ని కౌంట్ చేయకుండా చూడండి 7 3 10, 10 + 7 ఎంత 17, 17 అంటే మళ్ళీ రెండింటిని యాడ్ చేయాలి. 17లో 1 + 7 మీద డిజిట్స్ని యాడ్ చేయాలి. డిజిటల్ సమ్ అంటే యాడింగ్ ద డిజిట్స్ ఓకే. సో 9 వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయాలంట అంతే. 7 3 10, 10 + 7 17, ఈ డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 3 + 7 + 7 చేస్తే ఎంత వచ్చింది 17 వచ్చింది. ఇది సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలండి ఓకే. మళ్ళీ 17లో 1 + 7 చేస్తే ఏమొస్తుంది 8 వస్తుంది ఓకే. ఇది దీని యొక్క డిజిటల్ సమ్ అన్నట్టు అంతే. సో వీటన్నిటిని కూడా చేస్తే చూడండి వాటి మధ్య ఏ ఆపరేషన్ ఉంటే అదే చేయాలి, అంటే ఇంటూ ఉంటే ఇంటూ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి అంతే. 2.3 × 1.02, 2.3 × 1.02 అంటే దీన్ని ఎంత 5 కదా ఓకే. ఇంటూ 1.02 అంటే 1 + 0 + 2 ఎంత 3, 5 × 3 ఎంత 15, 15 అంటే మళ్ళీ 1 + 5 చేయాలి ఎంత 6. ఇక్కడ మైనస్ ఉంది చూడండి -6 ఇది. 3.1 అంటే ఎంత ఇక్కడ మనకి 4 ఓకే. సో కరెక్టే కదా 5 × 2 1 3 ఓకే. 4 - 6 ఓకే. సో చూడండి నెక్స్ట్ ఇదంతా 3 + 0.5 అంటే 3.5 అంటే 8 ఉంటుంది ఇది ఓకే. సో 8 × 4 - 6 ఇక్కడ 8 - ½ ఓకే. సో 8 - ½ 8 × 4 - 6 అంటే ఎంత -2నే కదా. ఇక్కడ చూడండి 4 - 6 అంటే -2, 8 - ½ 8 2 16 కదా -16 ఓకే. సో 8 - ½ -6 అంటే -16 అంటే 8 + 16 ఎంత 24, 2 + 4 ఎంత 6 అంటే
సో వీటి యొక్క డిజిటల్ సమ్ ఎంత రావాలి, 6 రావాలి దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, సో 6 అంటే వీటిని చూడండి, 9 తీసేస్తే 10 అంటే దీని డిజిటల్ సమ్ 1. ఓకే, సో దీని ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఓకే, దీనిది 6, ఇది రైట్ ఆన్సర్, దీనిది 9 అట్లా అన్నట్టు. ఓకే, సో మేబీ మీకు ఇది అర్థమైతేనేమో ఓకే, అర్థం కాలేదంటే మళ్ళీ మనం క్లాస్ చేసుకుందాం. సో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాం, ఇలాంటి క్వశ్చన్స్ని మనం డిజిటల్ సమ్లో చేయాలి అని. ఓకే, సో దీన్ని నార్మల్గా చేసినా మనం సేమ్ క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి వాటికి డిజిటల్ సమ్ బెటరు. దాని గురించి మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటాను. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటే ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏ ఫామ్లో ఉంది, 2 tan a by 1 minus tan square a ఫామ్లో ఉంది కదా. ఓకే, ఇది దేని ఫామ్లో, tan 2a. ఓకే, సో కరెక్ట్నే ఉంది, ఏ ప్లేస్లో 30 ఉంది, 2a ప్లేస్లో 60 ఉంది. సో ఫస్ట్ది రైట్. నెక్స్ట్ ఓకే, సో ఇందులో బోత్ అని ఇచ్చింది కదా, సో బోత్ అని ఇచ్చింది కాబట్టి సెకండ్ కూడా చెక్ చేయండి. సెకండ్ చెక్ చేస్తే సెకండ్ది వస్తేనేమో ఆప్షన్ 4 మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ రాలేదనుకో ఆప్షన్ 3 మన ఆన్సర్ డైరెక్ట్ పెట్టేయండి మీరు. ఓకే, సో అట్లా ఉండాలన్నట్టు మన టైప్ ఆఫ్ థింకింగ్, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. సో సెకండ్ చూడండి, సెకండ్ దాంట్లో మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, cos square a ప్లస్ sin square a వస్తుంది. ఓకే, సో cos square a ప్లస్ sin square a వాల్యూ ఆల్వేస్ 1 కదా, సో 1 - 1 అంటే 0. ఓకే, సో సెకండ్ది కూడా రైట్, అంటే ఆప్షన్ 4 బోత్ 1, ఇది 1, 2 రైట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A steamer goes downstream and covers the distance between 2 ports in 6 hours. It covers the same distance upstream in 8 hours. If the speed of the stream is 3 km/h, then the speed of the steamer in still water is under. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు చాలాసార్లు చెప్పిన కాన్స్టెంట్. ఓకే, సో మొత్తం మన మ్యాథ్స్లో మనకి బాగా యూజ్ అయ్యేది ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్స్. కాన్స్టెంట్ అంటే ఏదైతే స్థిరంగా ఉంటుందో దాన్ని పట్టుకొని మనం క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో వాటిని ఈక్వల్ చేసుకోవడం కానీ లేకపోతే ఏమైనా చేస్తాం. ఓకే, సో కాన్స్టెంట్గా ఉండేది మనకు తెలవాలి. ఓకే, ఇప్పుడు ఏమంటుండు, డిస్టెన్స్ బిట్వీన్ 2 పోర్ట్స్ అంటుండు. ఓకే, సో ఎంతసేపు ఉన్నా 2 పోర్ట్స్ మధ్యనే జరుగుతుంది. ఇట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్, అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది. అంటే సో అది ఏదైతే దూరం పోతుందో ఆ దూరం సేమ్, 2 సిచ్యువేషన్లు ఇచ్చిందో ఆ 2 సిచ్యువేషన్లో దూరం సేమ్ కదా. ఓకే, ఎప్పుడైనా సరే టైమ్ అండ్ డిస్టెన్స్లో మీకు డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉందనుకోండి, స్పీడ్ రేషియో టైం రేషియో ఇన్వర్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు స్పీడ్ రేషియో తీసుకుందాం. ఓకే, సో ఒకటి అప్ స్ట్రీమ్, ఒకటి డౌన్ స్ట్రీమ్. ఓకే, అప్ స్ట్రీమ్ అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో, డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహ దిశలో. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు, దెన్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమర్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో స్ట్రీమర్ స్పీడ్గా అనుకోమంటున్నాను. స్టిల్ వాటర్లో స్ట్రీమర్ స్పీడ్ నేను x అనుకుంటున్నాను. ఓకే, సో అప్ స్ట్రీమ్ అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు నాకు ఇందులోంచి స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అవుతుంది. ఓకే, స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చిందో 3 km/h అని ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు ప్రవాహ దిశలో వెళ్ళినప్పుడు ఇది ప్లస్ అవుతుంది, అంతేనే కదా. ఇప్పుడు ఇది స్పీడ్ రేషియో. ఓకే, సో టైం రేషియో ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఓకే, సో x+3 రేషియో x - 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి టైం యాక్చువల్గా ఎంత ఇచ్చిండు, అప్ స్ట్రీమ్లో ఎంత ఇచ్చిండు, ఇట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ అప్ స్ట్రీమ్లో 8 hours పడుతుంది. ఓకే, సో x+3 by x - 3 = అప్ స్ట్రీమ్లో 8 hours పడుతుంది అంటే. ఓకే, సో డౌన్ స్ట్రీమ్లో 6 hours, ఇది మనకు తెలిసిందే. ఓకే, టైం. సో ఇప్పుడు చూడండి, మీకు కాంపోనెంట్ డివిడెండ్ తెలుస్తేనే ఈజీగా ఉంటుంది, తెలియకపోతేనే క్రాస్ మల్టిప్లై చేయండి. కాంపోనెంట్ డివిడెండ్ మీకు చాలాసార్లు చెప్పాను. సో కాంపోనెంట్ డివిడెండ్ అంటే x+3 + x - 3 డివైడెడ్ బై x+3 మైనస్ ఆఫ్ x - 3 చేయాలి. ఓకే, అది మీకు తెలిస్తేనేమో ఏం లేదు, తెలియకపోతేనేమో మీరు ఖచ్చితంగా క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేయడం మీకు తెలుసు కాబట్టి నేను కాంపోనెంట్ డివిడెండ్ చెప్తాను. ఓకే, సో కాంపోనెంట్ డివిడెండ్ అంటే ఏం లేదు, x+3 + x - 3 బై x+3 మైనస్ ఆఫ్ x - 3 చేయాలి. మైనస్ ఆఫ్ x - 3 అంటే మైనస్ ఇంటూ x మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ +3 అన్నట్టు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇది సేమ్ 8 + 6 ఎంత, 14/8 - 6 2 ఇలా అన్నట్టు. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమైందంటే 3 3 క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, 2x/6 వస్తుంది. 2x/6 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 14/2 వస్తుంది. ఓకే, సో 2 3 6 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ x ఇక్కడ 3 మిగులుతుంది అన్నట్టు. ఓకే, x/3 మిగులుతుంది అన్నట్టు, అంతే ఏం లేదు. అది తెలిసిన వాళ్ళకైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టెప్ నేనైతే ఏం వేస్తాను అంటే x/3 వేస్తాను. x/3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 14/2 వేస్తాను అన్నట్టు. ఓకే, సో 2 × 14, x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 × 21, 21 km/h మన ఆన్సర్. ఓకే, సో ఇది మీకు అర్థం కాకపోతే క్రాస్ మల్టిప్లై ద్వారా చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ద రేషియో ఆఫ్ ది హెచ్సిఎఫ్ టు ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్ రూట్ 64 అండ్ 16 అంటుంది. ఓకే, సో రూట్ 64 అంటే దాని అర్థం ఏంటిది 8 కదా. ఓకే, సో 8కి 16కి హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి రేషియో అడుగుతుంది. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది 8 కదా. ఓకే, సో ఎల్సిఎం లోయెస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, సో రెండింటికి కామన్ మల్టిపుల్ ఏంటిది 16. 8:16 అంటే 1:2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రూట్ 7 minus 1 by root 7 plus 1 minus of root 7 plus 1 by root 7 minus 1 is equal to a plus b root 7, then the value of a and b అంటుంది. ఓకే, సో ఈ టైప్లో వచ్చినప్పుడు ఇది చూడండి, ఇది a మైనస్ బి, ఇది a మైనస్ బి, ఇది a ప్లస్ బి ఫామ్లో ఉంది కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఏబి వచ్చింది కాబట్టి ఏబీలు కాకుండా XY అనుకుందాం, దీని X దీని Y అనుకుందాం. ఓకే, సో ఏ ఫామ్లో ఉన్నాయి X ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినాం అనుకోండి దీన్ని. ఓకే, దీన్ని టు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది x మైనస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ వస్తుంది కదా. సో ఇప్పుడు రూట్ 7 1తో చేసే బదులు మనం xతో చేసి x ప్లేస్లో రూట్ 7 y ప్లేస్లో 1 పెట్టుకుందాం. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది రూట్ రాయడం, అది రాయడం, ఇది రాయడం, అందుకోసం అన్నట్టు. ఓకే, ఒక 2 క్వశ్చన్స్ చేస్తే మీకు కూడా అలవాటు అయిపోతుంది ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలనేది. ఓకే, సో చూడండి, x మైనస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy మైనస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఓకే, ఇంకా దీన్ని ఏం రాసుకోవచ్చు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy మైనస్ x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xy. ఓకే, సో దీనికి క్యాన్సిల్ అయిపోయిందా. సేమ్ వచ్చింది -4xy వచ్చింది. ఓకే, సో -4xy పైన అయితే 4xy వచ్చింది. ఓకే, ఇది మీకు ఐడియా ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది మనకి ఇక్కడ -4xy. ఓకే, సో -4 x అంటే ఎంత అక్కడ రూట్ 7. ఓకే, y అంటే ఎంత 1 బై కింద ఎంత రూట్ 7 ప్లస్ 1 ఇంటూ రూట్ 7 మైనస్ 1 అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 7 మైనస్ 1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఎంత a ప్లస్ బి రూట్ 7. ఓకే, సో 7 మైనస్ 1 అంటే ఎంత 6 మైనస్ 4 ఇంటూ రూట్ 7 ఇంటూ 1 అంటే అదే కదా. 7 మైనస్ 1 ఎంత 6. ఓకే, సో 2 2 4 2 3 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత a ప్లస్ బి ఇంటూ రూట్ 7 అంటే రూట్ 7కి మల్టిపుల్గా ఉంది అనేది b. ఓకే, ఏకి ఏది మల్టిపుల్గా లేదు కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. రూట్ 7కి మల్టిపుల్గా ఉంది ఏంటిది -2/3 ఉంది. ఈ -2/3 అనేది బీకి సమానం అయితే. ఓకే, సో ఆప్షన్ 1 a ఈజ్ ఈక్వల్ 0, b ఈజ్ ఈక్వల్ -2/3. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఆప్షన్ చూసుకుంటే క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల మనకు ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక 2 స్టెప్స్ చేయగానే ఆన్సర్ తెలిసిపోతాయి మనకి. ఓకే, సో కొంచెం కన్ఫర్మ్ చేసుకొని ఆన్సర్ పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. When 30% of a number is added to another number, the second number becomes 140% of itself. The ratio of the first number to the second number అంటుంది. ఓకే, సో ఫస్ట్ నెంబర్ని నేను x అనుకుంటున్నా, సెకండ్ నెంబర్ని y అనుకుంటున్నాను. ఓకే, సో ఏ నెంబర్ని అయినా కానీ దాన్ని కంప్లీట్గా చెప్తున్నాం అంటే మనం 100% చెప్తున్నాం అన్నట్టే కదా. సో ఇది 100% ఆఫ్ x అవుతుంది, ఇది 100% ఆఫ్ y అవుతుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నా అంటే when 30% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు అదర్ నెంబర్ ద సెకండ్ నెంబర్ బికమ్స్ 140% ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే సో ఫస్ట్ నెంబర్లోంచి ఒక 30% తీసుకొని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్లో దానికి అదే 140% అవుతుందంట. అంటే దాని అర్థం ఏంటిది ఫస్ట్ నెంబర్లో 30% అనేది సెకండ్ నెంబర్లో 40%కి సమానం అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కదా, అంతేనే కదా. సో నువ్వు 30% నువ్వు ఈ నెంబర్ నుంచి 30% నువ్వు యాడ్ చేస్తుంటే ఆ నెంబర్లో దానికి అదే 40% పెరిగిందంటే దాని అర్థం ఏంటిది ఈ నెంబర్లో 30% అనేది ఆ నెంబర్లో 40%కి సమానం. 30% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 40% ఆఫ్ y. ఓకే, సో పర్సంటేజ్ కట్టు x బై వై ఈజ్ ఈక్వల్ టు 0 0 కట్ చేస్తే 4/3 4:3. ఓకే, మనకి ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, కొంచెం లాజికల్గా ఆలోచిస్తున్నాం మనం. సో లాజికల్గా ఏంటంటే దీని అర్థం ఫస్ట్ నెంబర్లో 30% అనేది సెకండ్ నెంబర్లో 40%కి సమానం అంటే ఖచ్చితంగా ఫస్ట్ నెంబరే ఎక్కువ అన్నట్టే కదా. సో ఫస్ట్ నెంబర్లో 30% సెకండ్ నెంబర్లో 40% సమానం అంటున్నాను. ఓకే, సో ఇందులో పెద్ద నెంబర్ ఏదో కూడా మనకు ఐడియా ఉంటుంది. పెద్ద నెంబర్ ఏంటి ఖచ్చితంగా ఫస్ట్ నెంబరే పెద్దది. ఓకే, సో ఫస్ట్ నెంబర్ పెద్దది ఎందుకంటే ఫస్ట్ నెంబర్లో తక్కువ పర్సెంటేజ్ కూడా సెకండ్ నెంబర్లో ఎక్కువ పర్సెంటేజ్కి సమానం అవుతుంది, అంతేనే కదా. ఎక్కువ పర్సెంటేజ్కి సమానం అవుతుందంటే దాని అర్థం ఏంటిది ఫస్ట్ నెంబర్ అనేది పెద్దది అనేది. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఫస్ట్ ఆప్షన్లో పెద్దదా కాదు.
సెకండ్ ఆప్షన్లో పెద్దది, ఓకే. థర్డ్ ఆప్షన్లో పెద్దదా, కాదు. ఫోర్త్ ఆప్షన్లో పెద్దది. ఇట్లా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. మన లక్ బాగుండి ఇది కూడా కాలేదనుకో, ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ కావచ్చు, ఓకే. సో ఇది అయింది కాబట్టి మనం ఏం చేయలేము, అంతేనా కదా. అట్లా అండి, కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఇంకొంచెం అడ్వాన్స్గా ఎట్లా ఆలోచించవచ్చు అంటే, ఇది 30% 4% అంటే 30-40 అంటే మన ఆన్సరు 3-4 రేషియోలోనే రావాలి ఖచ్చితంగా, ఓకే. సో 3-4 రేషియోలో ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ 4. అంటే ఆ రేషియోలలో 3 ఉండాలి, 4 ఉండాలి. సో అట్లా ఉండే ఆప్షన్ ఇదే కాబట్టి అదే. ఇట్లా లాజికల్గా ఆలోచిస్తే చాలా దొరుకుతాయి మనకి వెతుకుతూ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 6239 అండ్ x గ్రేటర్ దెన్ 0 దెన్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ 1/x అంటుంది, ఓకే. సో అయితే జనరల్గా ఈ క్వశ్చన్స్కి అయితే చాలా ఫార్ములాస్ ఉంటాయి, చాలా రకాలుగా చేస్తాను. కానీ జనరల్గా ఎట్లా ఆలోచించాలని చూద్దాం, ఓకే. జనరల్ థింకింగ్ ఈ క్వశ్చన్ చూడకండి, ఓకే. అప్రాక్సిమేట్లీ ఇది దేనికి సమానం ఉందనుకుందాం, అప్రాక్సిమేట్లీ x ప్లస్ x⁴కి సమానంగా ఉందనుకుందాం. అప్రాక్సిమేట్ ఇది, ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, ఓకే. సో అప్రాక్సిమేట్ కాబట్టి అప్రాక్సిమేట్ సింబల్ యూజ్ చేద్దాం. 6239 అప్రాక్సిమేట్లీ, ఓకే. అప్రాక్సిమేట్లీ 6239 అంటే x ప్లస్ 1/x వాల్యూ దేనికి ఈక్వల్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 4th రూట్ ఆఫ్ 6239కి ఈక్వల్ ఉంటుంది, ఓకే. సో దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్స్లో స్క్వేర్ రూట్ ఇచ్చింది, ఓకే. స్క్వేర్ రూట్ అయ్యే ఛాన్స్ ఉందంటే లేదు, ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, ఓకే. సెకండ్ కూడా చూడండి, 4th రూట్ ఆఫ్ 6239 అంటే 1/√12 అంటే 1 కంటే తక్కువ ఉంటుంది దీని వాల్యూ, 1 కంటే తక్కువ ఉండే ఛాన్సే లేదు, ఓకే. సో థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, అంతేనే కదా. 1 కంటే మరి 1/√12 అంటే 1 అప్రాక్సిమేట్లీ 3 చేయాలి మనం. 1/3 అంటే 1 కంటే తక్కువ, 0.3 ఉండే ఛాన్సే లేదు దీని వాల్యూ, ఓకే. ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందో చూద్దాం. 4th రూట్ అంటున్నాం, అప్రాక్సిమేట్లీ ఇది ఏ స్క్వేర్కి దగ్గరకు ఉందో చూద్దాం, ఓకే. సో అప్రాక్సిమేట్లీ ఇది 80 స్క్వేర్కి దగ్గరలో ఉందా, 80 స్క్వేర్కి, అంతేనా. 6400 80 స్క్వేర్కి దగ్గర ఉంది అంటే మన ఆన్సర్ √80కి దగ్గరలో ఉంటుంది, ఓకే. సో √80 అంటే అప్రాక్సిమేట్లీ 9 కదా. సో 9 అనేది మన ఆన్సర్. ఇట్లా అన్నట్టు చాలా టైం సేవ్ అవుతుంది మీరు కొంచెం జనరల్గా ఆలోచించగలిగితే. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే జనరల్ థింకింగ్, ఓకే. సో జనరల్ థింకింగ్ని అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే, ఓకే. సో ఇది జనరల్ థింకింగ్. నార్మల్గా మనకు తెలుసు దీన్ని ఏం చేస్తాం, ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే. ఇది ఏం రాస్తాం, x² ప్లస్ 1/x² అని రాసుకొని ఈజ్ ఈక్వల్ 6239 అని రాసుకొని మళ్ళీ దీనికి ఇక్కడ నుంచి ఒక 2 యాడ్ చేసి ఇక్కడ నుంచి ఒక 2 యాడ్ చేసి అట్లా చేస్తాం అన్నట్టు, ఓకే. మనం ఎట్లా అంటే x ప్లస్ 1/x² ఫామ్లో వచ్చేలాగా ట్రై చేస్తాం, ఓకే. అట్లా చేస్తే ఏంటంటే చాలా లెంతీ అవుతుంది కదా మనకి, అప్పుడు మనం జనరల్గా ఆలోచించాలి, ఓకే. సో మరి ఇక్కడ సార్ 10 ఉంది కదా సార్, 10 మన ఆన్సర్ ఎందుకు కాదంటే ఇక్కడ 10 మన ఆన్సర్ కావాలంటే ఇక్కడ ఉండే నెంబర్ అప్రాక్సిమేట్లీ 10,000కి దగ్గరలో ఉండాలి, అంతేనా. ఇప్పుడు 10⁴ అంటే ఎంత, అప్రాక్సిమేట్లీ 10,000 కదా, ఓకే. సో x ప్లస్ 1/x వాల్యూ అప్రాక్సిమేట్లీ 10కి దగ్గరలో ఉండాలన్నట్టు, అట్లేనట్టు. అది మీకు ఐడియా రావాలి ఫస్ట్. దానికోసం ఈ జనరల్ థింకింగ్ ఏందో అలవాటు చేసుకోవాలి. ప్రాసెస్ అనేది అందరు చేస్తారు, ఓకే. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ప్రాసెస్లో చేయాలంటే మీరు కూడా చేస్తారు, కానీ ఆన్లైన్ ఎగ్జామ్లో టైం సరిపోదు మనకి. జనరల్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి, ఓకే. నెక్స్ట్ వన్. ఇఫ్ 1/9 ఆఫ్ 1/8 ఆఫ్ 1/7 ఆఫ్ 1/5 ఆఫ్ 1/4 ఆఫ్ 1/3 ఆఫ్ 1/2 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 32 దెన్ ద నెంబర్ ఈజ్, ఓకే. సో ఈ నెంబర్ని మొత్తం మీరు సాల్వ్ చేయగలిగితే గ్రేట్. మ్యాక్సిమం ఈ క్వశ్చన్కి అయిపోతుంది మొత్తం టైం. సో ఈ టైప్లో వచ్చిన క్వశ్చన్ చూడండి, జనరల్గా లాజికల్గానే వస్తుంది చూడు. ఆ నెంబర్ని x అనుకుందాం, అందులో 1/5 ఆఫ్ 1/8 ఆఫ్ 1/7 ఆఫ్ మళ్ళీ ఫస్ట్ 1/9 అన్నాడు కదా, సారీ 1/9 ఆఫ్ 1/8 ఆఫ్ 1/7 ఆఫ్ 1/5 ఆఫ్ 1/4 ఆఫ్ 1/3 ఆఫ్ 1/2 ఆఫ్ 1/6 అయితే లేదు కదా, లేదు. హాఫ్ ఆఫ్ ఈ నెంబర్ ఈజ్ 32 అంటుంది, ఓకే. ఇప్పుడు మనం ఎక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, జనరల్గా ఆలోచించండి. సో 32 ఇంటూ ఈ 1 అటు పోతే ఇంటూ అవుతుంది కదా. సో 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 అవుతాయి, ఓకే. సో ఇది మీకు జనరల్గా తెలుస్తుంది, మనం సాల్వ్ చేయొచ్చు. మీకు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు అంటే ఈ ప్రాసెస్ మీ అందరికీ తెలుస్తుంది కదా. సో ఇప్పుడు వీటన్నిటిని ఇంటూ చేసుకుంటూ కూర్చుంటే మనకి టైం అయిపోతుంది అక్కడనే. సో జనరల్ థింకింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంటూలో ఒకసారి 5 వచ్చి ఇంకొకసారి ఏ ఈవెన్ నెంబర్ వచ్చినా 2 వచ్చినా 4 వచ్చినా ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 0 అవుతుంది, అంతేనే కదా. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో యూనిట్ డిజిట్ 0 ఉన్న ఆప్షన్లు ఏమున్నాయి, ఒకే ఆప్షన్ కదా. సో డైరెక్ట్ ఇక్కడ 1/9 1/8 1/7 1/5 అనగానే అర్థమైపోతుంది, ఓకే. ఆ నెంబర్లో 1/5 అంటే 5 ఇటు పోతే దీనికి ఇంటూ అవుతుంది, ఇదే 32, ఇదే ఈవెన్ నెంబర్, ఓకే.
సో ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 0 ఉండాల్సింది. సో 0 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఒకటే ఒక ఆప్షన్ ఉంది కదా, అది మనం ఆన్సర్ పెట్టేసుకుంటే అయిపోతుంది, టైం వేస్ట్ లేదు. ఇంకా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అది 9 మల్టిపుల్ అయి ఉండాలి, చెక్ చేసుకోండి 9తో డివైడ్ అవుతుందా లేదా అనేది. ఓకే, 8 మల్టిపుల్ అయి ఉండాలి, 7 మల్టిపుల్ అయి ఉండాలి, అట్లా 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 అంటే ఆటోమేటిక్గా 9లో వచ్చేస్తాయి. ఇట్లా జనరల్గా ఆలోచించి చూడండి, చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ అనే అన్ని డాటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ నేను ఏం చేస్తానంటే, సో వీటన్నిటికీ స్పెషల్గా క్లాస్ లాగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఓకే, సో అసలు ఏమేమి వచ్చినాయి, ఎందుకంటే స్క్రీన్ సైజ్ సరిపోదు వీటిలో సెట్ కావడానికి, వీటిని సపరేట్గా ఎడిట్ చేయాలి. ఓకే, ఎడిట్ చేసి డాటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, సో ఇది వీడియో. ఇప్పటివరకు ఈ వీడియో మీకు మ్యాక్సిమం అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వింగ్ ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇలానే సాల్వ్ చేయడం చెప్పాను. ఓకే, సో ఎవరైనా మిస్ అయితే చాలా క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినాం మనం. సో అన్ని క్వశ్చన్ పేపర్స్ చూడొచ్చు, మీకు మ్యాథ్స్ కాబట్టి ఎస్ఎస్సి చూడొచ్చు, ఆర్ఆర్బీ చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. మ్యాథ్స్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. ఓకే, సో అవన్నీ చూడండి. ఇంకా మీకు పెయిడ్ క్లాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే CBT 2 వాళ్ళకైతేనేమో కంప్లీట్ కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, CBT 2 వాళ్ళకి కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఓన్లీ ఫర్ 1000 రూపీస్. 1000 రూపీస్ అంటే మీరు మ్యాక్సిమం మీరు ఇందులో చూసినని నేర్చుకోవచ్చు ఈ కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అంటే. ఓకే, సో ఒకవేళ ఆర్ఆర్బీ వాళ్ళకి, గ్రూప్ డి వాళ్ళు ఉంటారు కదా, సో గ్రూప్ డి వాళ్ళకి ఏంటంటే కొంచెం లో లెవెల్ క్లాసెస్ ఉన్నాయి, జస్ట్ 500 రూపీస్ జాయిన్ అవ్వచ్చు, తక్కువ కాస్టే. కానీ మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్లలో మీరు 5 క్వశ్చన్స్ వితౌట్ పెన్ పేపర్ చేయగలిగిన ఇంకో 5 క్వశ్చన్స్కి మనకు టైం సేవ్ అవుతుంది. ఓకే, సో 10 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్. 10 మార్క్స్కి మనం 10 మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నాం అంటే ఒక ఎగ్జామ్లో మీరే ఆలోచించుకోండి మీరు ఎంత ముందు ఉంటారు. ఓకే, సో ఆర్థమెటికే కాదు, రీజనింగ్ కూడా ఉంది మన దగ్గర. ఓకే, సో రీజనింగ్లో కూడా అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలిగిన ఇంకో 3 క్వశ్చన్స్కి టైం సేవ్ అవుతుంది. ఓకే, సో అందుకోసం మీరు ఏం చేయండి అంటే మ్యాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు కిరణ్స్ బుక్ జాయిన్ అయితే నేను రీజనింగ్ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకే, సో గ్రూప్ డి వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ రీజనింగ్ ఫ్రీగానే క్లాసెస్ ఇచ్చేస్తాను. ఓకే, సో జాయిన్ అయిపోండి. ఓకే, ఎవరికి CBT 2 వాళ్ళకి వీళ్ళకి మాత్రమే. ఓకే, సో కావాలన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9849169471కి వాట్సాప్ చేయండి. సో మీకు ఎమ్మటే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కిరణ్స్ బుక్ కూడా 70 to 80% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మీకు CBT 2 వచ్చేలోపు 20% కంప్లీట్ చేసుకుని మనకి అయిపోతుంది. ఆ 20%లో కూడా మనకి మ్యాక్సిమం జామెట్రీ ఒకటి ఉంది, జామెట్రీ కొంచెం లైట్గా మెన్సురేషన్, అవి రెండు చెప్పేసుకుంటే మనకు అయిపోతుంది. ఆల్రెడీ కంప్లీట్ అయ్యే ఉన్నాయి. సో మ్యాక్సిమం జాయిన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.